తాలిబొట్లను కూడా గతంలో చాలా మంది ఇక్కడ దొంగిలించేవారు ఉన్నారు, మెల్ల తాళాలు తెంపుకొని పోయేవారు ఉన్నారు అనేది సిరీస్ ఆఫ్ చైన్ స్నాచింగ్ అయినాయి టౌన్ లో. ఇప్పుడు మహిళలు ఉదయం లేస్తారు కదా, ఒకడు బండి డ్రైవ్ చేస్తుంటాడు, వెనక ఉండేవాడు చైన్ లాక్కెళ్తాడు. కొంతమంది మహిళలు కింద పడి కూడా దెబ్బలు తిన్నాయి, ఈడ్చుకుంటూ వెళ్తారు. ఎస్, మనిషి చనిపోతే ఎట్లా? దారిలో నడవాలన్న భయము, ఇంటి ముందర కల్లాపు చల్లి ముగ్గు పెట్టాలన్న భయం. పబ్లిక్ మూవ్మెంట్ ఎక్కువ లేని ఏరియా సెలెక్ట్ చేసుకుంటారు. ఇంటి ముందర కల్లాపి చల్లుతారు కదా, ఆ టైంలో వాళ్ళ దగ్గరగా బైక్ తీసుకెళ్లి లాక్కెళ్తారు. నగర శివారులలో దాదాపు 32 కేసులు అయినాయి. పబ్లిక్ భయపడిపోయి పోలీసులు ఉన్నారా లేరా అని ఒక పోలీసులు నిందించేది అల్టిమేట్ గా కామన్ వెహికల్ చేస్తున్నాడు. నంబర్ ప్లేట్ లేదు, ఎల్లో అపాచీ. అదే ఇన్ఫర్మేషన్ మనము మీడియా ద్వారా పబ్లిక్ అందరికి మా ఫోన్ నంబర్లు ఇచ్చి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు ఎల్లో అపాచీ అన్నారు కదా, ఒక అపాచీ బైక్ పైన ముగ్గురు తిరుగుతున్నారు సార్ కళ్యాణ్ లో, మాకు డౌట్ గా ఉంది. ఇమ్మీడియట్ గా మేము కూడా బైక్ లో వచ్చాం. అటువైపు ఒక టీం ఇటువైపు టీం పంపించాం. అక్కడ చెప్పిన ఏరియాలో ఆ బైక్ లేదు. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారము 60 ఏళ్ల పైబడిన వారంతా కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. మోకాళ్ళ చిప్పలు అరిగిపోయి శస్త్రచికిత్సలకు వెళ్తున్నారు. అలా శస్త్రచికిత్సకు వెళ్లే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త అందించింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతోంది. ఈ సమస్యతో బాధపడేవారు కింద కనిపిస్తున్న నంబర్ కు ఫోన్ చేయండి, చికిత్స చేయించుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. మహిళల్లో మెడలో ఉండే తాళి అనేది వాళ్ళకి పెద్ద సెంటిమెంట్. ఇప్పుడు కూడా తాళిని బయటికి తీసి కూడా వాళ్ళు ఉంటారు, ఎప్పుడు మెడలో అది నిండుగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి తాళిబొట్లను కూడా దొంగలించేవారు ఈ సమాజంలో ఎంతో మంది ఉన్నారన్నమాట. అందులో భాగంగా ఒక కేసును మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు సత్యసాయి పుట్టపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీ ఆళ్ల శ్రీనివాస్ గారు. ఆయన అడిగి ఆ వివరాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తాళిబొట్లను కూడా గతంలో చాలా మంది ఇక్కడ దొంగలించేవారు ఉన్నారు, మెల్ల తాళాలు తెంపుకొని పోయేవారు ఉన్నారు అనేది మేము గతంలో విన్నాం. అలాంటి కేసులు ఏదైనా మీ సర్వీస్లో మీకు ఎదురయ్యాయా? ఎదురై ఉంటే ఎలా ఛేదించారు? ఆ దొంగల్ని ఎలా పట్టుకున్నారు మీరు? నేను చెప్పాను, సిసిఎస్ ఇన్స్పెక్టర్ పనిచేశాను. ఓకే, సిసిఎస్ లో మీరు చెప్పిన యాంగిల్ సెంటిమెంట్ పరంగా నాకు పూర్తిగా సంతృప్తి ఇచ్చిన కేసు. మహిళలు ఏమంటే ఒకప్పుడు సిరీస్ ఆఫ్ చైన్ స్నాచింగ్ అయినాయి టౌన్ లో. అంటే ఏమంటే ఎట్లా అంటే, ఇప్పుడు మహిళలు ఉదయం లేస్తారు కదా, కొంతమంది వాకింగ్ వెళ్తారు. అవును, వాకింగ్ వెళ్తే వీళ్ళు బైక్ లో ఒకడు బండి డ్రైవ్ చేస్తుంటాడు, వెనక ఉండేవాడు చైన్ లాక్కెళ్తాడు. మెడలో ఏముంటుందో తెలియదు. కొంతమంది మహిళలు కింద పడి కూడా దెబ్బలు తిన్నాయి. ఓకే, ఈడ్చుకుంటూ వెళ్తారు. వెళ్తారు. అది చూడలేదు, అది చెప్పలేము మనం. కొన్ని తెగుతాయి, కొన్ని తెగంటే బంగారం గురించి ప్రాబ్లం కాదు వాళ్ళు చెప్పేది అదే. మనిషి చనిపోతే ఎట్లా? కరెక్ట్. అట్లాంటి కేసులు ఒకటైంది, రెండైంది, అట్లా. ఇప్పుడు శ్రీనగర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, జేఎన్టీ రోడ్డు, కళ్యాణదుర్గ్ రోడ్డు, తర్వాత బళ్ళారి బైపాస్ రోడ్డు, ఎక్కడైతే వాకింగ్ వెళ్తారో అక్కడ ఐడెంటిఫై చేసి వీళ్ళు కొట్టుకుంటూ వస్తున్నారు. అంటే బ్యాడ్ లక్ ఏమంటే మనకి ఎక్కడ అది దొరకలే. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అవుట్స్కట్స్ పబ్లిక్ మూవ్మెంట్ ఎక్కువ లేని ఏరియా సెలెక్ట్ చేసుకుంటారు. చేసుకుని ముందే రెక్కి చేసుకుని ఇంటి ముందర మామూలుగా కల్లాపి చల్లుతారు కదా, ఆ టైంలో లేడీస్ కూర్చున్న టైంలో వాళ్ళ దగ్గరగా బైక్ తీసుకెళ్లి లాక్కెళ్తారు. టౌన్ లో నగర శివారులలో దాదాపు నాకు తెలిసి 32 కేసు, 32 కేసులు అయినాయి. అప్పుడు మాకు దయానంద రెడ్డి సార్ డిఎస్పీ ఉండే తెలంగాణ, చాలా నైస్ ఆఫీసర్ ఆయన. సారు ఇన్ని అఫెన్స్ అవుతున్నాయి. పబ్లిక్ లో ప్యానిక్ అయిపోతారు కదా, అంతే. పోలీస్ అంటే ఒక భయం, లేడీస్ అది కాక పబ్లిక్ వచ్చి చైన్లు పిక్కపోతా ఉంటారు. దారిలో నడవాలన్న భయము, ఇంటి ముందర కల్లాపు చల్లి ముగ్గు పెట్టాలన్న డైరెక్ట్ గా ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ లా అండ్ ఆర్డర్. అంతే కదా, ఏమైనా చేయను అనుకుంటాం కదా, పబ్లిక్ భయపడిపోయి పోలీసులు ఉన్నారా లేరా అని ఒక పోలీసులు నిందించేది అల్టిమేట్ గా 100%. అదే మహిళలు దట్టు మీరు అన్నట్టు సెంటిమెంట్ అన్ని మంగళసూత్రాలే, 90% మంగళసూత్రాలే. కాబట్టి వాళ్ళు మాది గోల్డ్ అని కాదు సార్, మంగళసూత్రం సెంటిమెంట్ అని చెప్తే అది 30 కేసులు అయినాయి. దాదాపు 30 కేసులు నాకే ఇచ్చారు. దాంట్లో మనకి ఏమైందంటే ఒక చిన్న క్లూ, వెహికల్ కామన్ వెహికల్ చేస్తున్నాడు, నంబర్ ప్లేట్ లేదు, ఎల్లో అపాచీ, బాగా పెద్దగా ఉంటుంది బండి. అది ఒక 30 అఫెన్స్ లో దాదాపు 15 అఫెన్స్ లో 20 అఫెన్స్ లో ఉంది అపాచీ వెహికల్. టీవీఎస్ అపాచీ ఎల్లో వెహికల్. అదే ఇన్ఫర్మేషన్ మనము మీడియా ద్వారా పబ్లిక్ అందరికి మా ఫోన్ నంబర్లు ఇచ్చి, తర్వాత వన్ డే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏమని? పబ్లిక్ నుంచి, పేరు చెప్పలేదు సార్, మీరు ఎల్లో అపాచీ అన్నారు కదా, ఒక అపాచీ బైక్ పైన ముగ్గురు తిరుగుతున్నారు సార్ కళ్యాణదుర్గ్ లో, మాకు డౌట్ గా ఉంది, ఏమన్నా చూడండి సార్ అని ఒక పబ్లిక్ ఫోన్ చేశారు నాకే. ఇమ్మీడియట్ గా మఫ్టీలో, సీసీ అంటే మఫ్టీలో ఉంటాం మేము, యూనిఫామ్ ఉంటాం, 2 టీంలు వేసుకొని మేము కూడా బైక్ లో వచ్చాం. ఆ అబ్బాయి చెప్పిన ఏరియా ఎక్కడ ఉందని చెప్పేసి, అక్కడ చెప్పిన ఏరియాలో ఆ బైక్ లేదు. సరే, దానికి ఎన్ రూట్స్ ఏమున్నాయి, ఎగ్జిట్ పాయింట్స్ ఏమున్నాయని చెప్పి ఐడెంటిఫై చేసుకున్నాం. ఆ అబ్బాయి చెప్పిన పాయింట్ కళ్యాణదుర్గ్ రోడ్ లో చేసుకుని అటువైపు ఒక టీం ఇటువైపు టీం పంపించినాం. చూస్తే మనకు కళ్యాణదుర్గ్ రోడ్డు బైపాస్ నుంచి ఇటువైపు మన జాగ్రిగుట్ట వైపులో దుర్ద్రంపేట వైపు, రుద్రంపేట సర్కిల్ దగ్గర సేమ్ వెహికల్ స్పాటెడ్, టీ అవుతున్నారు, ఎల్లో అపాచీ ఆపుకోండి. ఫోన్ చేసినాడు, సార్ ఇట్లా డౌట్ గా ఉంది, ముగ్గురు ఈతున్నారు, టీ అవుతున్నారు సార్, ఎల్లో అపాచీ పక్కన ఉన్నారు అని చెప్పి. సర్లేని నేను కూడా వెళ్ళాడికి, ఆ స్పాట్కి వెళ్ళేసి వాళ్ళు డిటైన్ చేసి మా తరహాలో డైరెక్ట్ పట్టుకున్నారు సార్. వాళ్ళు అడిగారా అపాచీ ఎవరిదని? అడిగారా?
వెహికల్ మనకు క్లూ అంతే. ఆ, ఇంకా అవన్నీ కొన్ని ఇన్వెస్టిగేషన్ మనం చెప్పకూడదు. ఆ, వాళ్ళని మనం అదుపులో తీసుకున్నాం, ఆ. విచారించినాం. ఆ. విచారిస్తే ఆ. 100% 30 కేసులు వాళ్ళే చేశారు. ఓకే. ఎస్, 30 కేసులు రికవర్ చేసినాము. తాలిబొట్లు కూడా అన్ని కూడా వాళ్ళు ఇక్కడ తోపుదుర్తిలో వాళ్ళ సిస్టర్ ఉంది, ఆ, ఆమె దగ్గర పెట్టినారు ఓకే. డిస్పోజ్ చేయకుండా. ఇంకా కొంచెం బంగారు అయినాక అన్ని కరిగించి అమ్ముదామని చెప్పేసి. ఆ, అట్లా 30 కేసుల్లో బంగారు మనం రికవర్ చేయడం ఒక ఎత్తు అయితే, మేము రికవర్ చేసినాక కంప్లైంట్ పార్టీకి ఇస్తాం కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఫిర్యాదుదారులు పాపం వాళ్ళ ఎమోషన్స్, హ్యాపీనెస్, ఇట్లే చెప్పేవాళ్ళు మాంగళ్యం సెంటిమెంట్ సార్. అటువంటిది మాకు ఒక అర్ధ కేజీ బంగారు పోయినా మాకు ఇబ్బంది ఉండదు, కానీ మాకు పోయిన తాలుబొట్టు అంటే మా భర్త పోయినా కానీ మాకు తిరిగి వచ్చినట్టుంది అనే హ్యాపీనెస్. 30 మంది కేసుల్లో కూడా 30 మంది బాధితులు న్యాయం చేసినాము అని చెప్పి మనకు ఒక ముగ్గురైనా సార్ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు టీం అది? వాళ్ళు ముగ్గురు, మళ్ళీ రిసీవర్స్ ని ఇద్దరు పట్టుకొచ్చాం. ఆ. గోల్డ్ రిసీవర్స్ ని 5 మంది దాకా ఉన్నారు వాళ్ళు. అందరిని కూడా మనం ఆమెను కూడా అరెస్ట్ చేశారు? ఎవరి దగ్గర అయితే వీళ్ళు దాచిపెట్టారు? రిసీవర్ చేసాము. తర్వాత బైక్స్ వాళ్ళు 3 వాడారు, ఆ 3 బైక్స్ రిసీవ్ చేసాం. మంచి ప్రెస్, మంచి రికవరీ, దాదాపు 1 kg గోల్డ్ రికవర్ చేసాం. ఓకే. అంటే 30 కేసులో ప్రాపర్టీ. అపాచీ బైక్ అనే ఒక చిన్న సోర్స్. ఎస్, ఎల్లో అపాచీ. మనం పబ్లిక్ చెప్పినాం, పబ్లిక్ మన ఇంటర్వ్యూ కానీ మనం చేయలేమండి. ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ స్కిల్స్ ఏమంటే అన్ని ఉంటాయి. అతని ఇన్వెస్టిగేషన్ కాకుండా ఎవరిని ఎట్లా యూజ్ చేసుకోవాలా, మీడియా, పబ్లిక్, తర్వాత ఇంకా ఎవరైనా యూత్ ఇంట్రెస్ట్ ఉంటారు వాళ్ళని కూడా మనం యూజ్ చేసుకోవడం. తర్వాత అక్కడ ఆ లొకాలిటీలో పనిచేసే ఎంప్లాయీస్ అందరితో మనం షేర్ చేసుకుంటే ఎక్కడో చోట చిన్న క్లూ వస్తుంది. కాబట్టి ఎల్లో అపాచీ ఆ నిందితుల్ని పట్టించింది. 30 మంది మహిళలకు సెంటిమెంట్ పరంగా మంగళసూత్రాలు ఇచ్చి న్యాయం చేయడం జరిగింది. వాళ్ళ 5వ తనాన్ని వాళ్ళకి ఇచ్చారు. చెప్పారు వాళ్ళు, ఏదన్నారు, మాకు అర్ధ కేజీ పోయినా బంగారు పర్లేదు సార్, మా 5వ తనాన్ని మాకు ఇచ్చారు. అట్లే ఇచ్చారని చెప్తే చాలా మంది చేతులెత్తి మొక్కినా కానీ మనం కూడా ఏం లేదు, మా డ్యూటీ అదే మిగిలేదు, పోలీసు మిగిలేదు. అదే తప్పు జరిగిందంటే పోలీసులు నిందిస్తారు, మంచి జరిగిందంటే నమస్తే పెడతారు. చాలా సంతోషం సార్. అది ఆ ఎమోషన్స్ అట్లే ఉంటాయి లైఫ్ లాంగ్. నేను రిటైర్మెంట్ అయినా కానీ అది మర్చిపోలేము, గుర్తుండిపోతాయి. సిసిఎస్ లో అది ఒక బెస్ట్ కేసు, సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కేసు అది అనంతపురం సిసిఎస్ లో. థ్యాంక్ యూ సార్. రైట్.